వస్తే ఇంకా ఆహ్, మా అమ్మాయి గూడా వచ్చిండింది అక్కడ. తను గూడా ఎండీ డాక్టర్ కదా! అమ్మాయి చూసి ఇది చిన్నదైనా మనం షుగర్ ఉంది కాబట్టి మంచి పెద్ద డాక్టర్‌లకి చూపిద్దాంలే ఎట్లా మేము అమ్మాయి రాకుంటే ప్రొద్దుటూరు కడప ప్రొద్దుటూరు దగ్గర గదా! ప్రొద్దుటూరు అయితేనే అక్కడికెళ్దాం అనుకున్నాం. ఇంకా అమ్మాయి గూడా వచ్చింది కాబట్టి తనతో పాటు ఎళ్ళిపోయాం. ఇదంతా గూడా ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు. అప్పుడు ఇంకా అలా టెస్టులు చేశారు. దాదాపు ఒక్కొక్క ఇంజెక్షన్ 7000వి ఎసారు. అంటే మంత్లీ 3 డేస్, 3 డోసెస్ అన్నమాట. టోటల్ 7000 ఇంజెక్షన్‌లన్నమాట. అట్లా ఏపిచ్చాం. మూడో నెలలో అంటే ఎప్పుడు జనవరి ఒకసారి, డిసెంబర్ ఒకసారి, జనవరి ఒకసారి, ఫిబ్రవరి ఒకసారి. 3 సార్లు అయిన తర్వాత ఇంకా రాను రాను గాయం పెరుగుతుందే గానీ తగ్గట్లేదు. షుగర్ గూడా కంట్రోల్ అవ్వట్లేదు. షుగర్ గూడా ఎక్కువుంది. కాకపోతే ఈ టెస్ట్‌లన్నీ చేయడం వల్ల, ఆ టెస్ట్‌లలో కూడా చాలా కాస్ట్‌లీ టెస్ట్‌లయినా కూడా దేవుని దయ వల్ల మా అమ్మాయి అక్కడ కడప హాస్పిటల్‌లో వర్క్ చేయడం బట్టి ఇక్కడంతా కూడా చక్కగా కొంచెం అన్నీ కూడా మనకి మినిమైజ్ అయ్యాయి. దేవుని దయ మరి అమ్మాయి అక్కడ జాబ్ చేయబట్టి మాకంతా కూడా తగ్గాయన్నమాట. లేకపోతే ఎన్నో రకాల హ్మ్. ఎక్స్‌పెన్సివ్స్ వచ్చేటివప్పుడు. కానీ దేవుని దయలో అవన్నీ తగ్గిపోయాయి. అన్నీ 10,000 అయ్యే చోట 2,000 లేకుంటే 20,000 అయ్యే చోట 10,000 ఇలాగనమాట. కానీ ఆ ఇంజెక్షన్స్ తీసుకున్నాక బానే ఉన్నింది. మళ్ళా మంత్లీ వెళ్ళాలి కాబట్టి వస్తున్నాం. మళ్ళీ మంత్లీ వెళ్తున్నాం. ఫిబ్రవరిలో వచ్చి ఇంకా మళ్ళీ కొంచెం గాయం మళ్ళా పెరిగిందనమాట. కొద్దిగా అంటే అప్పుడేమన్నారంటే మొత్తం బాడీలో అక్కడక్కడ క్లాట్స్ ఉన్నాయని మాకు 2019లోనే ఇక్కడ అనంతపూర్ డాక్టర్లు చెప్పారనమాట. ఒకసారి మన గిడియోన్ మినిస్ట్రీలో ఆయన నే ప్రెసిడెంట్‌గా, సెక్రటరీగా చాలా ఏళ్ళు 20 ఏళ్లుగా చేశారు. ఆయన ఇద్దరమును. అప్పుడాయన ప్రెసిడెంట్‌గున్నాడనమాట 19. హ్మ్. అక్కడ హ్మ్. మేము ఏదో వెకేషన్ లాగా మేలో మే నెలలో మా ఫ్యామిలీ అంతా మేము ఊటీకెళ్ళాం. ఒక 2, 3 రోజులుండి తిరిగొచ్చినాం. వచ్చిన తర్వాత 29 వచ్చి గిడియోన్ దాంట్లో పాస్టర్స్ బ్యాంక్వెట్ అంటారు. పాస్టర్స్‌నంతా ఇన్వైట్ చేసి మనం ఒక డిన్నర్ ఇచ్చేదనమాట. ఇయర్లీ వన్స్ అలాగా. ఆ ఏర్పాట్లలో ఆయన కొంచెం టైర్డ్ అయిపోయారు. జర్నీ చేసి రావడం ఒకటి ఇట్లా. ఆహ్, ఆ 20 తేదీ ఉంది. ప్రేయర్ మీటింగు. అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న పాస్టర్స్‌ని చాలా మందిని ఒక 100 మంది దాకా ఇన్వైట్ చేసి, వాళ్ళతో కలిసి సహవాసంతో మేమట్లా ప్రతి ఎవ్రీ ఇయర్ చేస్తామనమాట. అట్లా ఉన్నప్పుడు ఇంకా ఆ ఏర్పాట్లు చూసుకుంటూ దాంట్లో కొంచెం అలసిపోయి ఉన్నాడేమో, మంచం మించి కింద పడ్డాడు. ఎక్కువ హైట్ లేదు మంచం కానీ కింద పడ్డాడు. అప్పుడు కొంచెం స్పైనల్‌కి కొద్దిగా దెబ్బ తగిలిందనమాట. ఇది 2019లో. అప్పుడే అక్కడ ఫేమస్ డాక్టర్లు, స్పైన్ డాక్టర్సు, మరి అలాగే మంచి సర్జన్స్ చూపిస్తే వాళ్ళేమన్నారంటే, బాడీలో అక్కడక్కడ చిన్న క్లాట్స్ ఉన్నాయి. అవొచ్చి కాల్షియం క్లాట్స్ అంటారంట. అవి మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళకి అట్లా ఏర్పడుతూ ఉంటాయంట. అవి ఆపరేషన్ చేసుకుంటే మంచిది. ఈ టెస్ట్‌లు చేస్తే అవి తెలిసిందనమాట అన్నారు. కానీ ఒక్కొక్క ఆపరేషనొచ్చి ఒక స్టంట్‌కి అప్పుడు 50,000 అన్నారన్న. ఆపరేషన్‌కి 50,000 అవుతది. ఒక స్టంట్స్‌కి 50,000 అంటే ఈచ్ వచ్చి ఒక 3, 4 ఉన్నాయంటే నేనడిగాను డాక్టర్‌ని సార్ ఇలా చేయించుకోవడము అది మరి పర్మనెంట్ సొల్యూషనా అంటే, కాదమ్మా పర్మనెంట్ అయితే కాదు. అది వస్తూనే ఉంటాయి ఇంకా ఎప్పుడూను వేసుకుంటూనే ఉండాలంటే, ఏదో ఒకసారి చేయించుకోవడం అంటే స్టంట్స్ లెగ్స్‌లో గాని, హ్యాండ్స్ రాలేదు గానీ కాళ్ళలో వచ్చాయి 2 కాళ్ళలో. అవి తీసేసుకుంటే మళ్ళీ ఆపరేషన్ ఎప్పుడు చేయాల్సుంటుందనే భయంతో ఇంగా డబ్బు కూడా అవసరం అయితది గదా! ఇప్పుడు ఈ ఆపరేషన్‌కే 2,00,000 దాకా అవుతుంది. 2.5 అవుతుంది అని చెప్తే, పర్మనెంట్ కాదు గదా! చూద్దాంలే మందులతో ఏమన్నా పోతుందంటే, ఇంకా మా అమ్మాయొచ్చి తను హ్మ్. ఆమె మెడిసిన్స్ పెట్టింది. ఒక 2, 3 మంత్స్‌కంతా గూడా మామూలు నార్మల్ అయిందనమాట. ఆ క్లాట్స్ వల్ల ఇబ్బంది కలగలే. ఇంకది బాగైపోయింది కాబట్టి మేము ఆపరేషన్ గూడా స్పైనల్ ఆపరేషన్ చేసుకున్న అది గూడా పర్మనెంట్ కాదని జెప్పారు డాక్టర్. రెండిటికి దాదాపు 5,00,000 అవుతుందని అంటే, అప్పుడు మేము ఇది పర్మనెంట్ 2 పర్మనెంట్ కాదన్నప్పుడు ఎందుకు ఒకవేళ మందులతో పోతదేమో చూస్తామన్నాం. అలాగే కొనసాగుతూ వస్తున్నప్పుడు అది 5 ఏళ్ళు దేవుడు ఏ ఇబ్బంది లేకుండా కాపాడారు. కాకపోతే 2023 జులై నుంచి కొంచెం మెల్లగా నడుస్తుండేవారు. ఎందుకంటే షుగర్ ఎక్కువనే ఉంటది గదా! ఇప్పుడు 300 అట్లుంటది. అందువల్ల అనుకున్నాం కానీ అప్పటికే ఇబ్బంది మొదలై ఉన్నదేమో తెలీదు. క్లాట్స్ నుంచి వచ్చినది. సరే ఇంకా డిసెంబర్‌లో ఈ గాయం అవ్వడం వల్ల మేము అలర్ట్ అయింది. ఆ గాయం అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం అది నిజంగా మేలే చేశాడు దేవుడని నేను అనుకుంటున్నా. వెళ్లి స్వర్ణలత డాక్టర్స్ సిస్టర్, చూపించుకొని హ్మ్. ఎక్స్‌క్యూజ్ మీ.
హ్మ్. సిస్టర్ ఈయన స్కాన్ తీయించుకోవడానికి డాక్టర్ వచ్చి తీసుకెళ్లారు. వాళ్ళిద్దరు వస్తున్నారు ఒక 5 నిమిషాల్లో. నేను కొంచెం అక్కడ చూడాలి. ఆ! ఎవరన్నా ఈలోగా చూడండి అమ్మా. థ్యాంక్ చూస్తారులేండి. యూ ఎవరో ఒకరు సిస్టర్. చూస్తారులే. ఓకే. ఓకే ఓకే. సిస్టర్. ఓకే సిస్టర్. చెప్పండి. అన్నట్టు అది పర్మనెంట్ కాదనేసరికి మేము ఉండిపోయాం ఊరికనే. 5 ఏళ్ళు దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. అమ్మాయి మందుల వల్ల, ఇంకా డాక్టర్స్ వేరే డాక్టర్స్ అందరి 5 మంది డాక్టర్స్ సజెషన్స్ తీసుకొని వాళ్ళ సజెషన్ తీసుకున్నాం గానీ, అవన్నీ చూసిన తర్వాత 5 మంది డాక్టర్ల మెడిసిన్స్ గూడా మా పాపే ఇచ్చిందనమాట వాళ్ళ డ్యాడీకి. 5 మంది డాక్టర్లు చేయాల్సిన పని అమ్మాయే చేసి ఆయన్ని కాపాడుకుంటూ వచ్చాం. అది 2023కి కొంచెము ఈ గాయం అవ్వడం వల్ల తెలిసొచ్చింది. ఇంక ఈ సంవత్సరం అంతా గూడా మేము హాస్పిటల్‌లో ఉన్నట్టే ఉంది. ప్రతి నెలా చెకప్ పోవడము, ఒక నెలంతా జూన్ అంతా అక్కడే ఉన్నాం. మే గూడా అక్కడే ఉన్నాం. వస్తున్నాం, పోతున్నాం. మనకి సంఘంలో జరిగే వాటికి అటెండ్ అవుతూనే ఉన్నాం. ఆ మధ్యలో బెంగుళూరు గూడా ఎళ్ళాం. ఎందుకంటే మంచి డాక్టర్స్, పెద్ద డాక్టర్స్ ఉంటారు కదా! అక్కడ గూడా అని. కడపలో గూడా ఫేమస్ ఇండియా లెవెల్ డాక్టర్సే. వాళ్ళు చూస్తున్నారు. సెకండ్ ఒపీనియన్ కోసం అక్కడ బెంగుళూరు గూడా ఎళ్ళాం. ఇదంతా దాదాపు ఈ రోజు వరకు మనకు 12,00,000 వరకు ఖర్చయింది. అక్కడ వెళ్ళడము, ట్రీట్మెంట్ తీసుకోవడము, ఇంజెక్షన్స్ ఒక్కొక్కటి 1,500 ఇంజెక్షన్స్ అన్నీ గూడా అన్ని రకాలుగా ప్రతి నెల గూడా అమ్మాయి పంపించేది మెడిసిన్స్ మాకు. 5,000 అట్లా అయ్యేది. ఇక్కడ అనంతపూర్‌లో అయితే ఎక్కువ రేట్లుంటాయి. వాళ్ళకి హాస్పిటల్ దీన్ని బట్టి కొంచెం జనరిక్ షాపుల్లో తీసి పంపించేది అమ్మాయి. సరే అదైతే దేవుని దయలో అయిపోయింది. ఇంకా హ్మ్. ఫిబ్రవరిలో కొంచెం ఎక్కువ అయ్యేసరికి కుడికాలికి స్టంట్ ఏయించాల్సొచ్చింది. ఆ స్టంట్ గూడా 2 ½ అవర్స్ వితౌట్ అనస్థీషియా చేసినప్పుడు భయపడ్డారీయన. అంతసేపు అయిందొకటి, అది తట్టుకోవడం గూడా చానా కష్టం. నేనైతే అసలు నాకు చిన్న గాయం గూడా నేను తట్టుకోలేను. మరి దేవుని శక్తిని బట్టి ఆయన ఓర్చుకున్నాడేమో అనిపిస్తుంది. చానా విల్ పవర్ ఎక్కువుంది ఆయనకి. దేవుని శక్తి గూడా బాగా ఉంది. ఆయన భయపడ్డాడు దేనికి కూడా. అంత సేపు 2 ½ అవర్ ఆపరేషన్ గూడా తట్టుకున్నాడు వితౌట్ అనస్థీషియా. అయితే అది అయిన తర్వాత మళ్ళీ కొంచెం గాయం పెరిగింది. ఇట్లా గాయం పెరగడం బట్టి బెంగుళూరుకి, కడపకి తిరుగుతూనే ఉన్నాం. 100 ఇయర్స్ మన మా మందిరంలో 100 ఇయర్స్ ఫంక్షన్ అప్పుడు, స్త్రీల రిట్రీట్ అప్పుడు గూడా వాళ్ళు బెంగుళూరు వెళ్లి వస్తూనే ఉన్నారు. నేనొక్కదాన్నే ఇక్కడ ఉంటున్నాను. అయితే అన్ని రకాల ట్రీట్మెంట్స్ వల్ల ఆయనకు మేలైంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి షుగర్ ఒక్కటే ఉంది. ఎక్కువగా ఉంది షుగరు. మిగతావన్నీ కూడా బావున్నాయి. కానీ, ఈ ఎక్కువ మెడిసిన్స్ అవ్వడం వల్ల ఆయన సరిగా ఫుడ్ తీసుకోలేకపోతున్నారు. షుగరు వస్తుంది. ఒకసారి నార్మల్ ఉంటది. ఒకసారి హై ఉంటది. దేవుని దయ వల్ల బీపీ ఏం లేదు కాబట్టి కొనసాగుతూ ఉన్నాడు. మీ అందరూ గూడా చక్కగా ఆయన కోసం ప్రార్థించారు. కెజక్క గారు, మళ్ళీ మా జయమనక్క, ఇంకా మన సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళందరూ గ్రూప్ మెంబర్స్, టెలిగ్రామ్, జూమ్ వాళ్ళైతేనేమి, మరి ఎస్తేర్ వారియర్స్ వాళ్ళైతేనేమి, అందరూ కూడా సంఘంలో గూడా ప్రతి ఒక్కరు ఆయన కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నారు. ఈ రోజుకి ఆయన ఆరోగ్యం దాదాపు 80% బాగుందని చెప్పారు డాక్టర్స్. 80% ఇంకా బాగైపోయింది. ఇంకొక 20% కొద్దిగా హీల్ అయిపోతే కొంచెం వీక్‌గా ఉన్నాడు. బలం వస్తే ఇంకా బాగైపోతుంది అని చెప్పారు. స్టంట్ గూడా మళ్ళీ హార్ట్‌లో 3 బ్లాక్స్ ఉన్నాయని తర్వాత తెలిసింది. ఎప్పుడు జూన్‌లో. 3 స్టంట్స్ అంటే ఒకటి వేయించుకోవాలని ఎళ్లారు గానీ భయపడిపోయి ఎనక్కొచ్చేసారు. చలికి తట్టుకోలేను. ఐసీయూలో నేను ఉండలేను. నాకు అంటే ఆ 2:30 గంటలు కాలుకేసినప్పుడు పట్టింది గదా! అంత టైమే పడతదేమో అని భయపడిపోయి, నాకొద్దు నేనేసుకోను మళ్ళీ వస్తానని చెప్పి డాక్టర్స్‌కొచ్చేసారు. కానీ దేవుని దయల ఇక్కడ అనంతపూర్‌లో అంతకుముందే మామూలు రెగ్యులర్‌గా డాక్టర్ మిల్టన్ గారని చూపించేవాళ్ళం. ఆయనతో చూపించినప్పుడు ఇంతకుముందు లాస్ట్ ఇయరే చూయించామనమాట. ఎప్పుడు ఏం కావాలన్నా అక్కడికెళ్ళేవాళ్ళం. ఆయన చెప్పాడు. మందులు వేసుకోండి. మందులతో కొనసాగండని. ఇక్కడ కడపలో గూడా ఇద్దరు డాక్టర్లు. ఒకాయన విశ్వనాథ్ రెడ్డి సర్జన్ అని ఆయన సారు. శ్రవణ్ కుమార్ రెడ్డి అని ఆయన. హ్మ్. స్టంట్స్ వేసే దాంట్లో స్పెషలిస్ట్ అనమాట వాళ్ళు. ఇండియా లెవెల్ డాక్టర్స్. వాళ్ళు కూడా మందులతో కొనసాగుదామని మందులిచ్చారు. ఆ మందులు వాడడం బట్టి ఈ రోజుకి నిన్న లాస్ట్ వీక్ కూడా కడపకొచ్చాం. ఇప్పుడు గూడా ప్రస్తుతం నేను కడపలో ఉన్నాను. పాప దగ్గరికొచ్చాను. వాళ్ళు గూడా అదే చెప్పారు. దాదాపు 70%, 75% బాగయింది. ఇంకా ఈ మంత్ డిసెంబరు, జనవరి చూడండి. ఇంకా అట్లా కొంచెం ఏమన్నా ఇబ్బందుందంటే స్టంట్ వేద్దాం. లేకుంటే స్టంట్ లేకనే అట్లే మందులతో కొనసాగొచ్చు అని చెప్పి చెప్పారనమాట. అది దేవుడు చేసిన మేలు. మీరందరూ మరి ప్రార్థనలో ఆయన కొరకు అలాగే ప్రార్థన చేస్తూ ఉండండి. శక్తి రావాలి, బలం రావాలి, తిరగాలి బాగా.
బయటికి రావాలంటేనే భయపడతారు. ఏం ఇన్ఫెక్షన్స్ వస్తాయో ఏమో అన్నట్టుగా అలా ఉన్నారు. అయితే వీటన్నిటిలో మీ అందరి ప్రార్థన మాకెంతో బలాన్ని ఇచ్చింది. ఇంకా డీటెయిల్‌గా చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను టూకీగా చెప్పాను. ఇది దేవుడు ఈ మరి ఒక సంవత్సరం పట్టినప్పటికిని మరి దేవుడు మా కుటుంబానికి మా ఆయనకి ఆరోగ్యాన్నిచ్చి దేవుడు మేలు చేశాడు. మా కుటుంబం కోసం మీరు ప్రార్థనలు మా ఆయన కోసం కూడా మీరందరూ కొనసాగాలని నేను ప్రార్థిస్తున్నాను. వందనాలు. వాక్యంలోకెళ్దాం. మరి మత్తయి సువార్త 1 అధ్యాయంలో చూస్తే 2:2లో ఒక మాట చూద్దాము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంను చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. ఈ మాట చెప్పింది ఎవరంటే మనకి తూర్పు దేశపు జ్ఞానులు. ఏమంటున్నారు వీరు? తూర్పు దిక్కున వెలసిన నక్షత్రమును చూసి. మరి 9వ వచనంలో కూడా మనం చూస్తాం. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశంన వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. మత్తయి సువార్త 2:2లో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంను చూచి ఆయనను పూజింప వచ్చితిమని ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు పలికిన మాటలు మనం అక్కడ చూస్తాం. మరి మనమున్న కాలం ఏంటంటే కృపాకాలంలో ఉన్నాము. అత్యాధునిక అన్ని సాఫ్ట్‌వేర్‌లు మనం యూజ్ చేసుకుంటున్న కాలంలో జీవిస్తున్నాం. మనకు ఈ విశాలవంతమైన అంతరిక్షంలో కోటానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయనేది మనకు తెలుసు. ఉండుట మనం చూస్తున్నాం. నక్షత్రాల్ని మనం లెక్క పెట్టలేము గూడా. చూస్తాం గానీ చాలా నక్షత్రాలు, కోటానుకోట్ల నక్షత్రాలు మనకు కనిపిస్తాయి. అవి చూస్తున్నాం. అవన్నీ మనం భూమి మీద, ఆకాశం మీదకి చూసినప్పుడు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఈ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చిన సందర్భాన్ని బట్టి చూస్తే ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంను చూచితిమి అని స్పెసిఫిక్ గా ఈ వర్డ్ ఎందుకు చెప్తున్నారంటే సాధారణంగా తూర్పు దిక్కు అనగానే మనకు ఒకటి తెలుస్తుంది. ప్రపంచం అంతటి కూడా సమస్త జీవకోటికి కూడా జీవరాశులన్నిటికీ కూడా తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించడం మనం చూస్తాం. అది ప్రకృతి పరంగా దేవుడు ఏర్పరిచిన సూర్య చంద్ర నక్షత్రాల ప్రకాశం మనం చూస్తున్నాం. ఇవి కూడా దేవుని సృష్టి కాబట్టి మనం దాని గురించి మనకు అవసరం లేదు. కానీ సాధారణంగా తూర్పు దిక్కు అంటే మనకు సూర్యుడు గుర్తు వస్తాడు. కానీ కోటానుకోట్ల సూర్య తేజస్సు కలిగిన మన ప్రభువుని మనం చూడాలి. అదే ఈ మాట మనం వాస్తవంగా చూస్తుంటాం. కానీ ఈ తూర్పు దిక్కు అనగానే మనకేం గుర్తుకొస్తుందంటే లోకానికంతటికి ఒక వెలుగును ఇయ్యడానికి వచ్చిన దేవాది దేవుడైన యేసు ప్రభుల వారిని మనము చూస్తున్నాం. మెస్సియా రాకడను గురించి ఈ నక్షత్రం మనకు తెలియపరుస్తుంది. ఈ ఒక వెలుగు, ప్రకాశము ఈ పదాలు ప్రభుకు మాత్రమే సాటి అయిన పదాలు ఈ లోకంలో. ప్రభు రాకడను సూచించే ఈ పదాలుగా మనం చూస్తున్నాం. మెస్సియా రాకడను లోకానికి తెలుపుతున్న వర్తమానం ఇది మనము తెలుసుకోవాలి. అదే సంఖ్యాకాండం 24:17లో ఒక మాట ఉంది. నక్షత్రము యాకోబులో ఉదయించును అని ఉంది కదా. మరి ఆ నక్షత్రం ప్రభు యొక్క రాకడను, ప్రభు యొక్క పుట్టుకను మనకు సూచిస్తూ ఉందని ఈ లేఖనాన్ని బట్టి మనం చూస్తున్నాం. మరి అలాగే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఈ లేఖనాన్ని బట్టి మత్తయి సువార్త 2:2లో ఆయన నక్షత్రమును చూచితిమి అని చెప్తా ఉన్నారు. సూర్యచంద్ర నక్షత్రాలని సృష్టించిన దేవుడే సృష్టించింది దేవుడే అని మనకు ఆదికాండం 1వ అధ్యాయంలో తెలుసు. వెలుగునిచ్చుటకు ఏర్పరిచి ఉన్నాడని మనకు 1వ అధ్యాయం అంతా చూస్తే తెలుస్తుంది. ఆయన అంటే ఎవరు ఇక్కడ? ఆయన అనే మాట వీళ్ళు వాడుతున్నారు కదా. ఆయనను చూడ వచ్చితిమి అంటున్నారు తూర్పు దేశపు జ్ఞానులు. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అని మనం గ్రహించాలి. ఈ లోకానికే వెలుగు, చీకటిని పారదోలి మన జీవితాలకు వెలుగుగా ఆయన ఉదయించాడని మనము చూస్తున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2లో ఏముందంటే చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కప్పుచున్నది అను వాక్యం మనకు ఏం తెలియజేస్తుందంటే ఇక్కడ పాపము, శాపము, మరణంతో నిండి ఉన్న మనకు ఈ లోకానికి ఆ చీకటి మరియు కటిక చీకటిని తొలగించి నిత్య విమోచనను, నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఇచ్చుటకు ప్రభుల వారు ఒక దైవికమైన శక్తితో ప్రభు ఉదయించాడు అనేది మనకు
చూడగలం ఇక్కడ యెషయా గ్రంథం 60 అధ్యాయం 2లో ఒక దైవికమైన వెలుగుగా ప్రభువుని మనము చూస్తున్నాం. తూర్పు దేశ జ్ఞానులు ఈ దైవికమైన వెలుగును వాళ్ళు గ్రహించగలిగారు. ఆయనను చూచి పూజింప వచ్చితిమి అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి మనలో ఉన్న పాపము, చీకటి, అంధకార క్రియలు, తప్పులు, లోపాలు వాటన్నిటిని సవరించడానికి ప్రభు ఈ లోకానికి అవతరించాడనేది మనము చూస్తున్నాం. మనం ఈ దినాల్లో చూస్తుంటే క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే. నవంబర్‌లోనే మొదలు పెట్టేశారు అనేక క్యాంపస్‌లలో, చర్చెస్‌లో మరి ఎడ్యుకేషనల్ క్యాంపస్‌లలో గూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. కానీ సెలబ్రేషన్ చేసుకోవడము, స్టార్ పెట్టుకోవడము, అన్నీ చేసుకోవడం అది లోకరీతిగా పైపైన మాత్రమే. ఆత్మీయంగా మనము ఆయన యొక్క మార్గాన్ని వెతకాలి. నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పిన ప్రభు యొక్క మార్గంలోకి మనం మరలాలి. ఆయన మార్గం ఇరుకు దారి అని మనకు తెలుసు. లోకమంతా ఎంతో విశాలమైంది. ఎన్నో రకాల అట్రాక్టివ్ ఐటమ్స్ మనకుంటాయి. లోకమంతా అట్రాక్టివ్ గానే కనిపిస్తుంది. కానీ అటు మనం వెళ్ళకూడదు. దేవుని దారిలో ఎంత కష్టం వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎంత వచ్చినా ఆయన తీసి మనకు నెమ్మదిని కలుగజేస్తాడనే విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలి. ఈ సంవత్సరం అంతా మేము అదే చేశాం. ప్రతిరోజు ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో ఈ మాట, దేవా నీ చిత్తం. ఇది రావడం కూడా మాకు మేలే అయిందని మేము ఎన్నోసార్లు అనుకుంటుంటాం. కష్టం వస్తుంది, తట్టుకోవాలి. దేవుడు సహించలేనంత ఇబ్బంది మనకు కలుగజేయడు. ఆయన మనల్ని స్వస్థపరచు యెహోవా. ఈ మాట పట్టుకుని మేము ఆయన దెబ్బల చేత, ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని ఈ 2 వచనాలు పట్టుకుని మేము ఈ సంవత్సరం అంతా కూడా నడుస్తూ వచ్చాం. కాబట్టి ఆయనను చూచి పూజింప వచ్చితిమి అని చెప్పిన ఈ మాటను బట్టి, తూర్పు దేశపు జ్ఞానులు చెప్పిన మాటను బట్టి, లోకరక్షకుడైన యేసుక్రీస్తును దేవుడుగా ఎరిగిన మనందరికీ కూడా ఈ లోకంలో చాలా మంది మనలాంటి వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి అనుసరించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పాప శాపాలు తొలగించడం గాని, మరణాన్ని తొలగించడం గాని, మరి నిత్య నరకాన్ని తప్పించడం గాని ఎవరి వల్ల కాదు. కేవలం దేవాది దేవుడైన యేసు ప్రభుల వారు మాత్రమే ఈ పని చేయగలరు. అందుకే ఆయన ఈ లోకానికి మానవ అవతారం ధరించి వచ్చాడు. రిక్తుడుగా వచ్చాడు. శరీరధారిగా వచ్చాడు. మానవ రూపిగా వచ్చాడు. దేవాది దేవుడు, దేవుని ఏకైక కుమారుడు మన కొరకు ఈ లోకానికి మానవ రూపం దాల్చి మనల్ని రక్షింప వచ్చాడనేది మనం చూస్తున్నాం. ఇవన్నీ మనలో ఉన్న పాపాలు, శాపాలు, చీకటి, అంధకార శక్తులు అన్నిటినీ తీసివేసి నిత్య జీవాన్ని అనుగ్రహించి మనకు కిరీటాలు ధరింప చేస్తూ ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నాడని మనం తెలుసు. మరి పరలోక రాజ్యాన్ని ఇచ్చే శక్తి కేవలం దైవమైన యేసుక్రీస్తు వారే అని మనం గ్రహించి మరి ముందుకు వెళ్ళాలని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఈ మాట తూర్పు దేశ జ్ఞానులు గ్రహించారు కాబట్టి ఆయన్ని చూడ్డానికి కానుకలు తీసుకుని వచ్చారు. ఆ కానుకలు ఆయనకు అవసరం లేదు. కానీ ఆ దేవాది దేవుని చూడడానికి వారు కానుకలు తీసుకుని పూజింప వచ్చారు. బంగారు, సాంబ్రాణి, బోళం, ఇవి 3 కూడా మనకు తెలుసు. చాలా విలువైన మరి సుగంధ ద్రవ్యాలు అని తెలుసు. అవి తీసుకుని ఆయన్ను పూజించడానికి వచ్చారనేది చూస్తున్నాం కదా. అందువల్ల ఈ బంగారు, సాంబ్రాణి, బోళం ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడను సూచిస్తున్నాయి. అలాగే ఆయన మరి ఈ లోకం నుంచి ఆరోహణ వెళ్ళడం కూడా మనకు చూపిస్తున్నాయి. ఈ మూడింటిని మనం ధ్యానించినప్పుడు ఆయన సార్వభౌమత్వాన్ని కూడా మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి వీరేం తీసుకొచ్చారు? బంగారు, సాంబ్రాణి, బోలము ఆయనకు సమర్పించుటకు, ఆయన్ని చూచి తరించుటకు, ఆయన్ని చూచి ఆరాధించుటకు, మరి ఆయన్ని సేవించుటకు వచ్చిరి అని చెప్తున్నాం. మరి వాళ్ళు ఇక్కడికి రావడానికి ఎంత కష్టపడి ఉంటారు. ఎంతో కాలం పట్టుంది ఆయన్ని చూడడానికి రావడానికి. వస్తు వారికి మత్తయి సువార్త 1:9 ఏమి, వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. చక్కగా వారికి దారి చూపించింది. మరి మనం ఇతరులకు దారి చూపిస్తున్నాం. మనం దేవుని దారిలోకి వచ్చాం. దేవుని నమ్ముకున్నాం, రక్షింపడ్డాం, బాప్తిస్మం పొందాం, అన్ని మేళ్లు పొందుకుంటున్నాం. మనం తెలుసుకున్న దేవుణ్ణి
ఆయన చెప్పిన 10 ఆజ్ఞల్ని 2గా చేసి వెళ్లారు కదా ప్రభు. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్పారు గదా! మరి ఆ రీతిగా మనం ఇతరులకు దేవుని గురించి బోధిస్తున్నామా? చెప్తున్నాం కానీ నడిపించడానికి మనము సాధనాలుగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నారు. ఇంకా ఇదిగో తూర్పు దేశంన వారు నక్షత్రం చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై దేవుని చూసి మనకు ఆనందం కలుగుతుందా? అత్యానందం కలుగుతుందా? మనల్ని మనం పరీక్షించుకున్నారు. వచ్చి అత్యానంద భరితులై ఎంత భాగ్యం గదా! దేవుని చూడ్డం కదా! వాళ్ళ శ్రమంతా గూడా మర్చిపోయుంటారు. వారి ప్రయాణం వలన బడలిక, అలసట, ఆ శ్రమ అంతా గూడా మర్చిపోయుంటారు దేవుని చూచిన వెంటనే. ఎంత గొప్ప భాగ్యం పొందారు వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు. మొదటగా తల్లిదండ్రులు, తర్వాత అక్కడున్న పశువుల కాపర్లు, గొల్లలు, మరి తర్వాత జ్ఞానులు. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న అందరూ కూడా ఆయన దగ్గర వచ్చి ఆయన్ని చూచి తరించినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడానికి ప్రభు ఈ లోకానికి మన కొరకు వచ్చాడని, పుట్టాడని మనం తెలుస్తాం. ఆయన పుట్టుకలో మనకు తెలుసు. తగ్గింపు ఉంది. ఆయన పుట్టిన చోటు చూడండి ఎంత ఎలాంటి ప్రదేశం మనం పిల్లలు పుట్టడానికి అలాంటి చోటు ఎంచుకుంటామా? కానీ దేవాది దేవుడు ఈ లోకాన్నేలే రారాజుకి పుట్టడానికి ఎటువంటి చోటు లభించింది చూడండి. అంతా చుట్టూ ఎంతో మురికి, మరి ఎంతో డర్టీ ప్లేస్ అది కదా! పశువులున్న పాక. కానీ దేవుడు అలా దీనుడుగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే మనకు దీనత్వం నేర్పించడానికి. మనం కొంచెం ఏదైనా మన స్థితి మారిందంటే ఎంత ఇది ఫీల్ అయిపోతామో. ఇంకా మనకంటే గొప్పవాళ్ళు లేరని విర్రవీగిపోతాం మేము. కానీ దేవుడు పుట్టడానికి ఆయన చోటుని పశువుల తొట్టిని ఎంచుకున్నాడు. హ్మ్. మరి ఆయనకి చుట్టడానికి ఏమున్నాయి? మనకైతే ఈ కాలంలో పిల్లల్ని డెలివరీస్ ముందే రకరకాల బట్టలు అన్నీ సిద్ధపరచుకుంటాం. ఉయ్యాలలు సిద్ధపరచుకుంటాం. అన్నీ జేస్తాం. కానీ దేవుడికి ఏముంది? పొత్తి గుడ్డలే ఉన్నాయి కదా! పశువుల పాక, పశువుల తొట్టి, పొత్తిగుడ్డలు ఇవన్నీ కూడా ఆయన యొక్క దీనత్వాన్ని సూచిస్తుంటాయి. మరి ఆయన శిలువ మార్గంలో మనం వెళ్ళినప్పుడే ఆయన పడిన శ్రమలకు ఆయన పుట్టి ఈ లోకానికొచ్చి మనల్ని రక్షించి మన మధ్య నివసించి తిరిగి వెళ్తూ మనకిచ్చిన సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడే అనే భాగ్యాన్ని మనము పాటించి తీరాలి. ఆయన శ్రమని మనం ప్రతిరోజు దినదినం పూట పూట మనం గుర్తు చేసుకొని తీరాలి. అప్పుడే ఆయన శ్రమల నుంచి మనకు రక్షణ, పరలోక రాజ్యం లభిస్తుందని మనం గ్రహించాలి. ఇక్కడ 11లో ఏముంది? ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి ఏం చేశారంట? మొదటేమో ఆరాధించారు, సేవించారు, పూజించారు. ఇప్పుడు చూస్తే సాగిలపడ్డారంట. మనం మరి ప్రభువుకి రోజు సాగిలపడుతున్నామా? హిందువులు చూడండి పొర్లు దండాలు ఎట్లా భూమి మీద, నేల మీద, రాళ్ళ మీద, గుళ్ళ చుట్టూ పడుకొని తడి బట్టలతో తిరుగుతుంటారు. దేవుడు మనకు అవి ఏమి చెప్పలేదు. నీ మనసులో చోటు పూర్తిగా ఆయన్ని నింపుకుంటే మన జీవితంలో అన్నీ లభిస్తాయి. అదొక్కటి మనం చేయగలగాలి. పూర్తి స్థానం దేవునికి ఇవ్వాలి అనేది మనం చూడాలి. మరి సాగిలపడారంట ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోలంను కానుకలుగా సమర్పించిరి కదా! ఎంత చక్కగా ఈ దూతలు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎక్కడ? దేవుని పుట్టుక దినాల్లో మనం చూస్తాం. కాబట్టి ఆయనకు కానుకలు సమర్పించి పూజించి వెళ్లారంట. ఆయనను చూచి తరించి వెళ్లారనేది మనం చూస్తాం. ఇక్కడ చూస్తే అది విలువైన కానుకలు తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయనకు ఆ విలువైన కానుకలు దేవుడు కోరలేదు కానీ దేవుడు మన మనస్సుని పూర్తిగా ఆయనకు అర్పించాలని ప్రభు కోరుకుంటున్నాం. మరి ఆయన హృదయాన్ని సమర్పించే వాళ్ళ లిస్ట్ లో మనం ఉన్నామా? నామినల్ గా ఉన్నామా? మనల్ని మనం ఆలోచించుకోవాలి, సరి చేసుకోవాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అలాగే మరి ఆయన ఆరాధించే పట్టికలో మనం ఉన్నామా లేదా కూడా మనం చూసుకోవాలి. జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటాయా లేదా? ఉండడానికి మనం ఏం చేయాలి? అది కూడా మనము ఆలోచించాలి. కిరీటాలు ధరింప చేసుకొని ఆయన కుడిపార్శ్వాన కూర్చుని ఆయన ముందు కూర్చొని ఆయన మాటలు వినే భాగ్యం ప్రకటన గ్రంథంలో ఉంది కదా. 24 పెద్దలు వేలాది దూతలు ఆయన్ని పొగుడుతున్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగుడుతున్నప్పుడు అది చూచే భాగ్యం మనకు కలగాలని
మరి మనం సిద్ధపడుతున్నామా ఈ లోకంలో? కాబట్టి మన పేర్లు రాయించుకునే స్థితిలో మనం ఈ లోకంలో జీవించాలి అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆ జ్ఞానులు ఆయన్ని సేవించుటకు మాత్రమే గాక మత్తయి సువార్త 2:10లో అత్యానంద భరితులయ్యని అనేది మనము చూస్తున్నాం. అది చూస్తే మరి మనము ఆ జ్ఞానుల గురించి ఆలోచిస్తే వాళ్ళెంత చక్కగా దేవుని ఆరాధించుటకు వచ్చారనే చూస్తాం. మళ్ళీ ఇప్పుడు చూస్తే మనం క్రిస్మస్ అంటే ఏమి? ఈ దినాల్లో అందరూ క్రిస్మస్ చేసుకుంటున్నాం కదా! లోకరీతిగా అన్ని పండుగ బాగా చక్కగా చేసుకుంటాం. మంచి కొత్త బట్టలు, స్టార్ పెట్టుకుంటాం. ఒకరిని మించిన స్టార్ ఒకరు పెట్టుకుంటాం. ఇంటి మీద పెట్టుకుంటే స్టార్ ప్రయోజనం ఏమీ లేదు. పండుగ చేసుకోవచ్చు, తప్పు కాదు. కానీ ఆ పండుగలో క్రీస్తుని మనము ఇతరులకి గుర్తింపజేయాలి. ఇది పలానా దేవుని పుట్టినరోజు అనేది మనం అన్ని చోట్ల ప్రకటించాలి అని చెప్పి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. క్రిస్మస్ అంటే మనకు తెలుసు, క్రీస్తును ఆరాధించటం అనే, క్రీస్తు పుట్టుకను కనుగొని ఆయన చూడడానికి వచ్చిన ఈ ఈ జ్ఞానులని మనం ఇంతవరకు చూసాము. ఇప్పుడైతే క్రిస్మస్ గురించి ఒక చిన్న వాక్యాన్ని మనం చూసుకున్నాం. దానియేలు 12:3లో కూడా ఈ మాట ఉంది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వల్లే అని చెప్తున్నారు కదా! ఈ మాటను బట్టి కూడా మనం అలాగూ బుద్ధిమంతులైతే అన్నట్టుగా బుద్ధిమంతులుగా జీవించాలని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. లూకాసు వార్త 2:11లో ఏముంది? దావీదు పట్టణమందు నీకు రక్షకుడు నేడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు కదా! మత్తయి సువార్త 2:2లో కూడా ఈ మాట ఉంది మనకి. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేంలో పుట్టిన పిమ్మట, యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అంటున్నారు. అలాగే 1వ అధ్యాయం మత్తయి సువార్త 1:16లో ఏముంది? యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇంకా అదంతా చూస్తే 18వ వచనం నుంచి చూసుకుంటే మనకు క్రీస్తు పుట్టుక గురించి మనకు తెలుస్తుంది. ఉం? ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడైంది, ఆమెను అవమానపరచనులకు రహస్యంగా విడనాడ ఉద్దేశించను. అతడి సంగతులను గుర్తి ఆలోచించుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్ముడు మరియమ్మ గర్భాన పుట్టబోతున్నాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను కదా! పేరు కూడా మరి దేవుడు ముందుగానే వారికి తెలియపరిచారు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అంటే మనకు తెలుసు, దేవుడు మనకు తోడు, మనందరికీ తోడు, ప్రభువుకు తోడైన దేవుడు మనకు కూడా తోడై ఉంటున్నాడని. మరి అలా 25లో చూస్తే 24-25 యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెతో ఉండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. ఇంకా తర్వాత ఇన్సిడెంట్స్ మనకు తెలుసు. హెరోదు రాజు అతన్ని కనుక్కోవాలని ఆ 2 సంవత్సరాల వయసున్న 2 సంవత్సరాలు దేవుని కాపాడడానికి ఆ రెండో అధ్యాయం చివరిలో చూస్తాం మనం. 14-15లో అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెలిగి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తినని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరు వరకు, హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. అందుకని హేరోదు ఏం చేస్తాడు? హేరోదు ఆ శిశువును సంహరించవాలని ఆయన వెదకబోచున్నాడు గనుక నీవు లేచి వెళ్ళు అన్నప్పుడు యోసేపు మరి మనం బాలుడైన యేసుని తీసుకెళ్లి మరి దూరంగా నివసించినట్టుగా మనం చూస్తాం. కానీ హేరోదు మాత్రం ప్రభువుని కనుగొనాలని ఆ వయసు వారందరినీ చంపించి, మరి ఆయన మరణం ఎట్లా ఉందంటే చిన్న పిల్లల్ని ప్రభు కొరకు ఆ దినాల్లో చంపాడు కాబట్టి చిన్న బిడ్డల హతసాక్షులుగా మనం చూస్తున్నాం. 2 సంవత్సరాల పిల్లలు. అందుకే ఈయన ఏమయ్యాడు? పురుగులు పడి చనిపోవడం మనం హేరోదు గురించి చూస్తాం. ఈ లూకాసువార్త 2:11లో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. 2:2లో మరి మన కొరకు ఇమ్మానుయేలు దేవుడు పుట్టాడని మనం చూస్తాం. ఈ నక్షత్రం అనే మాటకు ఆత్మీయంగా అర్థం ఏంటంటే ఆ నక్షత్రానికి 5 కోణాలు ఉంటాయని చెప్పి మనం చూస్తున్నాం. ప్రకాశించినది ఒక కోణం ఏం చూపిస్తుందంటే ప్రకాశించుట. అలాగూ మనం కూడా ప్రకాశించాలి. 1 యోహాను 1 నుంచి 1 అధ్యాయము 3 నుంచి 7 వరకు చూస్తే ఒక మాట ఎవరైనా నాకు సాయం చేస్తే చదవండి.
1 యోహాను 1 అధ్యాయం 3-7 వరకు చదవండి. అలాగూ మనం కూడా ప్రకాశించాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. చదువుతున్నారా ఎవరైనా? నేనే చదువుతున్నానండి. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులు వ్రాయుచున్నాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. అలాగూ మనం కూడా మనం వెలుగై ఉన్న దేవుని కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా వాక్యమైన వెలుగులో నడవాలి. వాక్యమైన వెలుగులో ప్రకాశించాలి. మనము ఇతరులని వెలిగించాలని చెప్పి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకట్లో నడిచినలా మనం అబద్ధమాడుచు సత్యంను జరిగింపకుందుము. దేవునిలో ఉంటూ కూడా మనము కొన్ని ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేస్తే మనం ఇంకా చీకట్లో ఉన్నవారమే అంటున్నాడు. అయితే 7వ వచనంలో అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సహవాసం గలవారము ఎందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. 5వ వచనంలో ఆయన వెలుగైన దేవుడు అని చెప్పి మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి మనం కూడా అలాగూ ప్రకాశించాలి, తలని వెలిగించాలని దేవుడు నేర్పిస్తున్నారు. అత్యానందాన్ని ఇచ్చింది. మనకు కూడా ఆనందం మనందరి హృదయాల్లో కలగాలి. ఇంకొక కోణం అత్యానందాన్ని చూపిస్తుందంట. అలాంటి నిత్య ఆనందాన్ని మనము సంతోష ఆనందాన్ని మన హృదయంలో కలుగజేసుకోవాలంట. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మన హృదయాలు సంతోషంతో ఉప్పొంగాలని దేవుడు మనకు చూపిస్తున్నాడు. 3వ కోణం దారి చూపించింది. ఎలాగ దేవుడు ఈ లోకానికి వచ్చాడు? బీదలను, దీనులను, పాపులను, రోగులను కటాక్షించడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ దారి చూపించిన నక్షత్రం వల్లే మనం కూడా మార్కు సువార్త 16-15లో ఉన్నట్టుగా నశించిపోవారి కొరకు సువార్తను ప్రకటించాలి. భూ దిగంతముల వరకు సువార్తను ప్రకటించాలని మనకి ఈ 3వ కోణమైన దారి చూపించని మాట మనకు తెలియజేస్తుంది. 4వ కోణం ఏంటంటే గమ్యాన్ని చేర్చి జ్ఞానుల్ని ఎలాగైతే దేవుని యొద్దకు నక్షత్రం దారి చూపిస్తూ తీసుకెళ్ళిందో మనలను కూడా నశించిపోయే మనలను దేవుని దారిలోకి మళ్ళీ ఇచ్చిందని కూడా మనం చూస్తాం. దేవుని దారిలోకి మనం చేర్చబడ్డాం. మనము ప్రభువుని దగ్గరికి అనేక ఆత్మలను, నశించిపోయే ఆత్మలను చేర్చాలి అని, గమ్యం చేర్చేవారిగా ఉండాలని దేవుడు మనకు 4వ కోణంలో చూపిస్తున్నాడు. 5వ కోణంగా యేసు అని నేను నా దూతను పంపిస్తున్నాడని. అలాగూ మనం ఒక దూతలాగా కూడా మనము ప్రజలకు, అన్యులకు ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 1:16లో కూడా మనకి మాట ఉంది. క్రీస్తు 1:16లో ఏముందంటే యాకోబు మరియు భర్త అయిన యేసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాను కదా. అలాగే ఇక్కడ చూస్తే 23లో ఇమ్మానుయేల్ అని పేరునకు భాషాంతరం నా దేవుడు మనకు తోడు కదా. ఇలాగో క్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. వెలుగుని తీసుకొని వచ్చాడు. లోకంలో ఉన్న చీకటిని పారద్రోలడానికి వచ్చాడనేది మనం గ్రహించుకోవాలి. ఈ నక్షత్రానికి ఉన్న 5 కోణాలు మనకి 5 ముఖాలు, ఫేసెస్ అంటాము. ఆయన గుణగణాలని మనకు తెలియజేస్తున్నాయి. అలాగే యెషయా గ్రంథం 9:6లో ఏముందంటే ఆశ్చర్యకరుడు అని ఉంది. అలాగే ఆలోచనకర్త అని ఉంది. అదే ఒకే మాటలో ఇన్ని మాటలు ఉన్నాయి. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మన ఆశ్చర్యకరుడు. దేవుడు నిజంగానే ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసేవాడుగా మనం చూస్తున్నాం. ఆలోచనకర్త, మనకు ఆలోచన ఇచ్చేది, ఆ ఆలోచనకర్తగా మనకు దేవుడు తోడుగా ఉంటున్నాడు. అలాగే బలవంతుడైన దేవుడిని మనం కలిగి ఉంటే ఈ లోకంలో దేనికి మనం భయపడాల్సిన పని లేదు. ఆయన మనతో ఉన్నాడనేది. అలాగే నిత్యుడగు తండ్రి, నిత్య జీవాన్ని మనకిచ్చే దేవుడు నిత్యుడు, మన చేత స్తుతింపబడాలి. నిత్యుడైన దేవుడు, సజీవుడైన దేవుడు,
అని మనం తెలుసుకోవాలి. సమాధానకర్త, మన జీవితాల్లో సమాధానం లేదు, ఎప్పుడు అసమాధానం, నెమ్మది లేక, బాధలు, కష్టాల్లో ఉన్నప్పుడు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఇవి ఆశ్చర్యకరుడని గ్రహించాలి, ఆలోచనకర్త అని గ్రహించాలి, భగవంతుడైన దేవుడు అని గ్రహించాలి, నిత్యుడగు తండ్రి అని గ్రహించగలగాలి, సమాధానకర్త అని గ్రహించగలిగి మరి మనం ముందుకి వెళ్ళాలి. యెషయా గ్రంథం 9:6లో ఉన్నట్టుగా. మరి పాత నిబంధన గ్రంథాల్లో కూడా ప్రభు పుట్టుకను గురించి మనకు చాలా గ్రంథాలు ఉన్నాయి. అన్ని చూసుకోవడానికి సమయం చాలదు. జకర్యాలో చూస్తాం, యెషయాలో చూస్తాం, మీకా 5:2లో చూస్తాం, కొత్త నిబంధనలో మీకా 5:2 ఒకసారి చూడండి సిస్టర్. బెత్లెహేము ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. చాలు. ఇక్కడ చూస్తే చిన్న గ్రామం, మరి అన్న బెత్లెహేము ఎఫ్రాతా అంటున్నాం. స్వల్ప గ్రామమైన అక్కడి నుంచి మనకి ఎవరు వచ్చారు? ప్రభువు వచ్చారు, ప్రభువు పుట్టాడు. అందుకే ఆయన తగ్గింపు గుణాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడ? పశువుల తొట్టి, పశువుల పాక, పొత్తి గుడ్డలు కదా. ఆ ఊయలు లేదు. మరి మనకైతే మన పిల్లలకి అన్ని ఊయలు ఉన్నాయి, కానీ లోకాన్ని లే రారాజుకి ఊయలు కూడా లేదని చూస్తుంది. ఆయన 3 విధాలుగా మనకి తగ్గింపుని చూపిస్తూ ఉన్నాడు. కొత్త నిబంధనలు కూడా చూస్తాం. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహానులో ఆయన యొక్క గుణగణాలని మనం చూడగలం. అలాగే చూస్తే మరి మార్కు 1:1-2లో కూడా ఒక మాట చూస్తాం. మార్కు సువార్త 1:2, 1వ అధ్యాయం 1-2 వచ్చి ఎవరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేది చూస్తే, ఇదిగో నా దూతను చదవండి. నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గం సిద్ధపరచడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేక వేయుతున్న ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు. చాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ కదా. 1:2లో ఏమని చెప్తున్నాడు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో దూత నీకు ముందుగా. ఆయన దూత ఎవరంటే మనకు తెలుసు, బాప్తిస్మిచ్చు యోహాను. 2వ అధ్యాయం, మరి లూకా సువార్త 2వ అధ్యాయం అంతా కూడా చూస్తే మరి ఎలిజబెత్ను కనుగొన్నప్పుడు మరి ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినట్టుగా చూస్తాం కదా. ఆయన పుట్టుక. అందుకే అంటున్నాడు 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? 1వ అధ్యాయం 24-33 వరకు చదవండి ఎవరన్నా. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయం 24-33 వరకు. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి, మనుష్యుల్లో నా కొన్ని అవమానం తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఎలాగూ చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంటపడుకుండిన. 6వ నెలలో గబ్రియేల్ అనే దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటను బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. చాలా 33 కూడా. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతమలేనిదే ఉండుని ఆమెతో చెప్పెను. థ్యాంక్ యూ అన్న. చూస్తే 26 నుంచి చూసుకుంటే ఎంత చక్కగా 6వ నెలలో గాబ్రియేల్ అనే దేవదూత గలిలయలోని నజరేతు ఊర్లో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి. ఇదంతా మనకు తెలుసు, కానీ ఇక్కడ మనకు ముఖ్యమైన మాట ఏమంటే 32, ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబడును. మనం కూడా సర్వోన్నతిని చాటున నివసిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఎవరికి లేనటువంటి భాగ్యాన్ని ఆయన చాటున మనం పొందుతూ ఉన్నాం. కాబట్టి ఇంకా ఏమంటా, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చిన. రేపు మనం చనిపోయి పరలోక రాజ్యానికి చేర్చబడినప్పుడు ఆయన్ని అక్కడ చూస్తాం.
కదా. ప్రభు సింహాసనమందు దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగము ఏలును కదా. మనందరికీ కూడా ఇజ్రాయెల్ జనాంగం అబ్రాహాం సంతానం అంటారు మనల్ని విశ్వాసలో పరంగా చూస్తే. కాబట్టి మనల్ని ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని చెప్పాను కదా. 35లో చూస్తే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడై కదా, దేవుని కుమారుడుగా ఈ లోకానికి మరి పంపబడ్డాడనేది చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ అలాగే మత్తయి సువార్త 1:2 కూడా ఒక మాట చూస్తున్నాం. ఒక్కసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కన్నా, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు ఫెరెస్సును జెరహును కనెను, ఫెరెస్ ఎస్రోమును కనెను, ఎస్రోను ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. 16 చూస్తే యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇది ప్రభు యొక్క వంశావళి. ప్రభు యొక్క వంశావళిలో స్త్రీలు కూడా మనం తెలుసు, అందరు కూడా మనకు తెలిసిన వారే. అలాగే 3వ అధ్యాయంలో ఏముందంటే, 3వ అధ్యాయం లూకాసు వార్త 3:13 చూస్తే, ఆ సమయమందు 3:1 ఆ దినంలో యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించినది, మారుమనసు పొందుడని యూదయారణ్యంలో ప్రకటించుచున్నాను. ప్రభుకు ముందుగా పుట్టిన బిడ్డ అయిన ప్రత్యేకించబడిన బాప్తిస్మమిచ్చు యోహాను బిడ్డ ఎంత చక్కగా పెరిగి పెద్దవాడై పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడని ఆయనకు ముందుగా ప్రకటిస్తూ వస్తున్నాడు. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో ప్రకటించుచున్నాను. అంటే పుట్టినది మొదలుకొని అరణ్యంలో జీవిస్తున్నాడని మనకు తెలుసు బాప్తిస్మమిచ్చు యోహాను. ఆయన త్రోవలు సరళం చేయడు, ఆయన అరణ్యంలో కేకవేయకొని శబ్దము అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడమా. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రము మొల చుట్టూ తోలు దట్టి ధరించుకునేవాడు, మిడతలను అడవి తేనె అతనికి ఆహారం కదా. ఆయన ఇంకా ఏం చెప్తున్నాడు, 7లో సర్ప సంతానం అందరికీ బాప్తిస్మం పొందుడి అంటున్నాడు. ఇలాంటి వ్యక్తి ద్వారా తనకంటే ముందు పుట్టిన ఆ బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా ఏమంటున్నాడు, వేరే వాళ్ళు అడుగుతుంటే 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది కనుక మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి, మారుమనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మిచ్చాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ప్రభుని ప్రసిద్ధి చేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుట కూడా నేను పాత్రుడని కాను అంటున్నాడు. నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుడిని కాదు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును, ఆయన ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళెంను బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్లో పోసి అరణ్య అగ్నితో కొట్టును కాల్చివేయను. బాప్తిస్మమిచ్చు యోహాను ఎంత చక్కగా మనకి అక్కడ మాట చెప్తున్నాడు. అదే 13 ఏమంటున్నాడు, ఆ సమయంలో యోహాను చేత బాప్తిస్మం పొందుటకు ప్రభువు యోర్దాను వద్దకు వస్తే, అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడే ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింప చూశాను. కానీ యేసు ఇప్పటికీ కానేమో నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని. ఇద్దరు ప్రభు పనికి వచ్చిన వాళ్ళే, దేవుని రాజ్య ప్రకటన కొరకు వచ్చిన వాళ్ళే, యోహాను అయితేనే ప్రభుల వారైతేనే. కాబట్టి ఇద్దరు ఇప్పటికి ఇది కానిమ్మని మరి బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మం పొందినట్టు చూస్తున్నాం. 16వ వచనం ముఖ్యం మనకి. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చును, ఇదిగో ఆకాశం తెరవబడిన, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచాను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చుట మనం చూస్తున్నాం కదా. ప్రభువు ఎంత గొప్పవాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైండెను, వాక్యం దేవుని యొద్దను, వాక్యము దేవుడైండెను కదా. ఈ పరిశుద్ధమైన ఈ గ్రంథం, ఈ వాక్యము మనకి సజీవ సాక్ష్యంగా మన మధ్య ఉంది. ఈ వాక్యాన్ని బట్టి మనం ముందుకు కొనసాగితే మన జీవితాలు ఎంతో సంతోషంగా సుఖంగా ఉండగలం. కాబట్టి ఈయనను చూసి తరించిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు, మొదట తల్లిదండ్రులు, తర్వాత జ్ఞానులు, తర్వాత గొల్లలు, తర్వాత జ్ఞానులు, అలాగే ఆ ఊరివారు, తర్వాత పెద్దయినాక శిష్యులు, ముఖ్యంగా బాప్తిస్మమిచ్చు యోహాను, మరి యేసు ప్రభుకి ఇష్టమైన ఇంకొక శిష్యుడైన
పేతురు, యోహాన్, అలాగే ఎంతమందో ఉన్నారు, యాకోబు, అంద్రేయ, చాలా మంది కదా. ఇంకా ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. సుమియోను కూడా ఆయన చూడాలని ఆయన పుట్టు వరకు ఎదురు చూస్తున్నాడు. 8వ దినాన తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టబట్టం చూసి ఎంత భాగ్యం కదా, ఆయన చూచి తరించిన వాళ్ళు. అలాగే అన్నాను ప్రవక్తిని 84 ఇయర్స్ ఆయన కొరకు ఎదురు చూసిన ఆ స్త్రీని మనం చూస్తున్నాం. అన్నాను చూస్తున్నాం. అంత వృద్ధురాలు దేవుని చూచి తరించినట్టుగా మనం చూస్తాం. మనం కూడా మన జీవితాల్లో ఆయన చూచి తరించే వారిగా మనం ఉండాలి కదా. ఇంకా అనేకులు ఆయన ఆరోహణప్పుడు కూడా శిష్యులతో పాటు అనేకులు చూశారు. ఆయన వాక్యాన్ని కొండల దగ్గర, సముద్ర తీరాల్లో, నదీ తీరాల్లో, కొండ ప్రాంతాల్లో, దోణెల దగ్గర ఆయన వాక్యాన్ని విని తరించి స్వస్థతలు పొందిన అనేకులు మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. ఆ కాలంలో ఆయన అనేక మంది చూసి తరించినట్టుగా మనం చూస్తున్నాం కదా. అలాగా మత్తయి సువార్త 3, 15, 16, 17లో చూసిన మాట మనం చాలా ఇంపార్టెంట్. 15, 16 అక్కడనే మన అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిష్యుని తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్టు హేరోదు మరణం వరకు అక్కడ ఉండను. ఆ జ్ఞానులు తనను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానంలో ఉన్న వివరంగా తెలుసుకున్న కాలం బట్టి బెత్లెహేంలోని దాని సకల ప్రాంతంలోని 2 సంవత్సరాల మొదలుకొని తక్కువ వయసు మగపిల్లలందరినీ వధించాను కదా. ఆ చిన్న బిడ్డలు ప్రభు కొరకు ఆత్మార్పణ చేసినట్టుగా చూస్తాం. మనం మన ఆత్మను దేవునికి అప్పగించే వారిగా ఉండాలి. మన ఆత్మలో ఆయన నింపుకొని వారుగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ చూస్తే మనకు ఆయన పుట్టుక ఈ క్రిస్మస్ సీజన్ లో మనం ఇతరులకి ఆ నక్షత్రం లాగా వెలుగొంది దారి దేవుడైతే మనకు అనేకులకు ఈ ప్రపంచానికి దారి చూపించాడు. అలాగే మనం కూడా ఇతరులని దేవుని వద్దకు తెచ్చేవారిగా ఉండాలి. కాబట్టి మనం కూడా నిత్య వెలుగైన మన ప్రియ ప్రభువును చూచుటే కాక, ఆయన్ను సేవించి ఆరాధించుటే కాక, ఆయన అనుగ్రహించు కృపను మనం కృప వెంబడి కృపను పొందుటే కాక, మిక్కిలి ఆనందాన్ని, సంతోషాన్ని, ఆ భాగ్యాన్ని మనందరం పొందుకొని నిత్య జీవంలోకి, నిత్య రాజ్యంలోకి, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుదుము గాక. అట్టి కృప భాగ్యము దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. వందనాలు సిస్టర్. మళ్ళీ